బాక్స్ ఆఫీస్ వద్ద జనతా గ్యారేజ్ దూకుడు తగ్గిపోయింది. తొలి 2 వారాల్లో కలెక్షన్ల సునామీతో పాత రికార్డులను తుడిచిపెట్టేసింది. కానీ ఆ తర్వాత నుంచి అంతంత మాత్రం వసూళ్లే రాబడుతుంది. మొదట్లో ఈ మూవీ ప్రభంజనాన్ని చూసి టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డు సినిమాల జాబితాలో 2వ స్థానం దక్కించుకుంటుందని భావించారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అలా జరిగేలా లేదు. 3వ స్థానంలోనే అడ్జస్ట్ అయిపోయేలా ఉంది. నేచురల్ స్టార్ నాని మజ్ను సినిమాకి హిట్ టాక్ రావడం వల్లే ఈ మూవీ వసూళ్లు తగ్గిపోయాయి. ఇక ఈ వారం వచ్చిన హైపర్ ఎంఎస్ ధోని ప్రభావం కూడా గ్యారేజ్ పై పడడంతో దాని కలెక్షన్స్ తగ్గాయని ట్రేడ్ రిపోర్ట్ పేర్కొంటోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఇప్పుడు లక్షల్లోనే కలెక్షన్స్ వస్తున్నట్లు తెలిసిందే. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 30 రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు 83.96 కోట్లు కలెక్ట్ చేసింది. ఇతర సినిమాలు రిలీజ్ అవడం వల్ల చాలా ఏరియాల్లో గ్యారేజ్ ని తీసేయడం జరిగింది. అందువల్ల కూడా ఈ చిత్రం వసూళ్లు తగ్గాయి. ఇక దసరా కానుకగా వరుసగా చాలా సినిమాలు మంచి అంచనాల మధ్య విడుదలవుతున్నాయి. అంటే దాదాపు అన్ని ఏరియాల్లో గ్యారేజ్ ని తొలగించడం జరుగుతుంది. అంటే ఈ చిత్రం వసూళ్లు క్లోజింగ్ స్టేజ్ కి చేరిపోయినట్లే. అంతలోపు ఈ చిత్రం మరో ₹1 కోటి కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని, లేదా అంతకంటే తక్కువ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఏదేమైనా మిక్స్డ్ టాట్ తీసుకొచ్చినప్పుడు ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డుల లిస్టులో 3వ స్థానం దక్కించుకోవడం సంచలనమే. ఏరియాల వారీగా జనతా గ్యారేజ్ 30 రోజుల కలెక్షన్స్: నైజాం 19.1, సీడెడ్ 11.8, వైజాగ్ 7.6, గుంటూరు 6.15, ఈస్ట్ గోదావరి 5, వెస్ట్ గోదావరి 4.7, కృష్ణా 4.45, నెల్లూరు 2.26 కోట్లు. టోటల్ ఏపీ ప్లస్ తెలంగాణ 61.06 కోట్లు, కర్ణాటక 8.69, యుఎస్ఏ 7.4, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 2.38, కేరళ 1.78, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.45, తమిళనాడు 1.20. టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 83.96 కోట్లు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా